హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మళ్ళీ మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చాను. మంచి బ్లౌజ్ కటింగ్ అంటే 40 వచ్చేసి చెస్ట్ లూజు, 38 వచ్చేసి నడుం లూజ్ అనమాట. ఆ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 2 బ్లౌజెస్ ఒకేసారి చేస్తున్నాను. నేను ఎక్కువగా బ్లౌజులు ఉన్నప్పుడు ఇలానే చేస్తానన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లైక్ చేయండి. లైక్ చేసి చివరి వరకు చూడండి. చివరిలో మీకు మంచి మోటివేషన్ విషయాలు అయితే చెప్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసుకొని ఈ ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేయాలన్నమాట. ఖచ్చితంగా కాటన్ లైనింగ్ మనం వాడామనుకోండి, తడిపితే ఇలానే వస్తుంది. హెచ్చు తగ్గులు తీసేసుకొని 2 బ్లౌజెస్ సమానంగా పెట్టేసుకొని కింద ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నడుం లూజ్ అనమాట. ఓపెన్ సట్ వైపు నుండి జాయింటింగ్ నా వైపు నుండి కదా. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, టైట్ కుట్ల దగ్గర నుంచి ఇక్కడ టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా హైట్. ఇప్పుడు నేను చెక్ చేసేది వచ్చేసి బ్లౌజ్ హైట్ అనమాట. వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు హైట్ మార్కింగ్ వేసాను కదా, అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసేయాలి. కుట్ల ఖర్చు పెట్టుకున్నాం కదా, ఖర్చుతో సహా. ఇప్పుడు సైడ్ వైపున కూడా అలాగే ఒక లైన్ వేసేసుకోవాలి. మనం బ్లౌజ్ యొక్క అడ్డము పొడవు 2 వచ్చేసాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు చూడండి, ఇక్కడ సైజ్ బ్లౌజ్ నీట్గా ఉక్స్ పట్టి సైడ్ సదిరేసుకొని ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చెక్ చేసుకోవాలి. ఎక్కువగా సాగదీయకూడదు. చూడండి, లైట్గా సాగదీస్తే చెక్ చేసుకోవాలి. నేను 1కి 2 సార్లు చెక్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ చెక్ చేసినప్పుడు ఎక్కువ వచ్చిందనమాట. ఇంత ఉండదు, ఎందుకంటే ఇంతకుముందు నేను ఇలా బ్లౌజ్ స్టిచ్ చేశాను కాబట్టి. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే చూడండి 10 ఇంచెస్ వచ్చింది. అంటే మనకు 40 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. పెద్ద సైజ్ బ్లౌజ్ ఇది. నడుం లూజ్ వచ్చేసి 38 నడుం లూజ్ అనమాట. ఇక్కడ చూడండి, నేను అక్కడ బై మిస్టేక్ 48 రాశాను అనమాట. మర్చిపోయాను, నేను స్పీడ్గా కట్ చేస్తూ ఉంటాను కదా. 38 వచ్చేసి అక్కడ మనకి నడుం లూజు, 40 వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. చెస్ట్ దగ్గరకు కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ మిడిల్కి మర్చేసి కింద మనం 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసాం కదా, దాన్ని వదిలేసుకొని చెక్ చేసుకోవాలి. వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేయాలి. ఇప్పుడు చూడండి, పైన 2.5 ఇంచులు, కింద వచ్చేసి నెక్ కోసం 3 ఇంచులు. కానీ నేను 3 ఇంచుల కొంచెం తక్కువే డీప్ తీసానండి. పైన 2.5 తీసాను, కింద వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు, అంటే 2 3/4 ఇంచులు పెట్టుకున్నాను అనమాట. పెట్టేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి ఇక్కడ చక్కటి రౌండ్ అయితే తిప్పుతున్నాను. చెక్ చేసుకుంటున్నాను డీప్ ఏమన్నా అవుతుందా అని. ఏమవ్వదండి, కరెక్ట్గా వస్తుంది అనమాట సైజ్ ప్రకారం. ఇలా మీకు డౌట్ ఉంటే ఇంకా చెక్ చేసుకోవచ్చు సైజ్తో కూడా. చూడండి, ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇది. అదేవిధంగా చంకదింపు చూడండి, ఈ విధంగా ఇప్పుడు నేను పెట్టాను కదా, అది వచ్చేసి చంకదింపు అనమాట. ఈ చంక అనేది 2 సమానంగా ఈ విధంగా వేసేసుకొని బాక్స్ షేప్ వేసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు నేను టేప్ పెట్టి దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా నెక్ రౌండ్ అయితే నీట్గా తిప్పేసేయాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్. ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోలేం కదా, ఆమ్ రౌండ్ అనేది మీకు అది కూడా చెక్ చేసి చూపిస్తాను. చూడండి, సైజ్ ప్రకారం వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు చూడండి, సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ సైడ్ హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు వచ్చింది మనకు ఆమ్ రౌండ్ అనమాట. నాకు 9.5 వచ్చిందండి. ఇక్కడ కూడా 9.5 కరెక్ట్గా ఉంది, సరిపోతుంది. చూడండి, ఇక్కడైతే నేను కట్ చేసుకుంటున్నాను నీట్గా. మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బ్యాక్ పార్ట్ అనేది నీట్గా కటింగ్ చేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర చూడండి, బ్యాక్ డాట్ నుంచి సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసేసుకోవాలి. కత్తెర చూడండి అస్సలు కట్ అవ్వట్లేదు అనమాట. నేను అదే అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడికక్కడ టక్స్ పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను సీజర్ ఏంటి ఇంత రఫ్గా కట్ అవుతుందన్నమాట. స్ట్రైట్గా అస్సలు కట్ అవ్వట్లేదు, కట్స్గా వస్తుంది. ఏమోలే అని అలాగే కట్ చేశాను అనమాట. నేను తర్వాత చూసుకుంటే నేర్చుకునే అమ్మాయి ఈరోజు టేబుల్ పై నుంచి సీజర్ అనేది కింద పడేసిందండి. ఇప్పుడు నేను కట్ చేసే దగ్గర నుంచి ఇంకా సీజర్ పని అయిపోయిందనమాట, లూజ్ అయిపోయింది. నాకు అప్పుడు గుర్తొస్తుంది, వీడియో కోసం కట్ చేస్తుంటే గుర్తొస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మనం మార్కింగ్ పెట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఓపెన్స్ ఉండే వైపున
ఆమ్ రౌండ్ రావాలి. చంక భాగం అనేది అటు ఓపెన్స్ వైపున వేసాను చూడండి. ఇప్పుడు స్కేల్ పెట్టే సైడ్ నెక్ వేసాను. ఇక్కడ జెయింటింగ్ ఉందన్నమాట. అటువైపున ఓపెన్స్ ఉన్న వైపున చంక భాగం వేసేసి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫస్ట్ అయితే మార్కింగ్ వేసేసుకోవాలి. నీట్గా వేసేసుకొని ఈ క్లాత్ తీసేయాలి. ఇక్కడ నెక్ దగ్గర క్లాత్ మనకు సరిపోతుందా లేదన్నా ఫస్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ దగ్గర చూడండి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని 1/2 ఇంచ్ లోతు అనేది లోపలికి మార్కింగ్ వేసేసుకోవాలి. ఇది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండేందుకు. చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్, ఫ్రంట్ హైట్ ఇవి ఖచ్చితంగా బ్లౌజ్లోంచి తీసుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి నేను ఇక్కడైతే ఫ్రంట్ నెక్ అనేది కాకుండా ఫ్రంట్ హైట్ చెక్ చేస్తున్నాను ఫస్ట్. చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ హైట్ ఖర్చులతో సహా కలిపి 14 ఇంచెస్ వచ్చింది నాకు పెట్టేసుకుంటున్నాను. సైడ్ వైపున కూడా మార్కింగ్ వేసేసి ఒకసారి సైడ్ వైపు క్లాత్ సరిపోతుందా లేదనేది ఈ విధంగా క్రాస్ బెల్ట్ నుంచి మనము పైన చంక కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేస్తే మనకు వచ్చింది ఇది. ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల మనకి సైడ్ వైపునే తగులు రాకుండా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చూసుకుంటున్నాను చూడండి దగ్గర దగ్గర 7 ఇంచెస్ వరకు ఉందన్నమాట. నేనైతే కొంచెం 7 ఇంచెస్కి తక్కువగా పెట్టానండి. 6.5 పెట్టేసి ఈ విధంగా నెక్ అయితే మార్కింగ్ వేసేసాను. మళ్ళీ సైజ్ తీసుకొని చెక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి కింద నెక్ డీప్ అనేది 3 ఇంచెస్లో రౌండ్ తిరిగింది. ఎక్కువగా డీప్ ఉన్న వాళ్ళకి ఇలా వస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది పెట్టేసి చెక్ చేసుకుంటున్నాను నేను. పైన 1/2 ఇంచ్ కుట్టు వదిలేసుకొని చూసారు కదా కొంచెం ఇంకొంచెం రౌండ్ తిరగాలన్నమాట. తిరిగితేనే సరిపోతుంది. ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నానంటే మార్చేసానమాట ఫ్రంట్ నెక్ కొంచెము. ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్క్ వేసుకుంటే ఇక్కడ నుంచి క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసి ఫ్రంట్ హైట్లోకి కలిపేసాను. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ డాట్స్ చూడండి, డాట్స్ వచ్చేసి 3 ఇంచులకి 3 ఇంచెస్కి స్టార్టింగు, డాట్ గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు. ఇది ఈ సైజుకి పిల్లర్ అనమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్కి పిల్లర్ లాంటిది అలా కరెక్ట్గా వేయాలి. ఇప్పుడు సైడ్ మిడిల్లో వేయాలి. ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేస్తే వస్తుంది. మనం మెయిన్ డాట్ గ్యాప్ అనేది ఎక్కువగా ఇచ్చాం, 2.5 ఇంచులు ఇచ్చాం కదా. మరి ఉక్స్ పట్టి కాజా పట్టి గ్యాప్ లేకుండా సైడ్ వైపున చూడండి ఒక 1 ఇంచ్ క్లాత్ పెంచేసాను అనమాట. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేయాలి. ఎన్ని ఎక్కువ బ్లౌజులు ఉన్నా ఇలా కట్ చేయడం వల్ల పని అనేది తొందరగా అవుతుందన్నమాట. కాకపోతే సీజర్ అనేది మంచి సీజర్ తీసుకోండి, మంచి కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవ్వండి, ఇచ్చి కట్ చేస్తే ఖచ్చితంగా కుదురుతుందన్నమాట. చూడండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ మూలన కొంచెం ఇప్పుడు కట్ చేశాను కదా ఆ ముక్కలు వేసేస్తే సరిపోతుందన్నమాట. కొంచెం జెయింట్ అనేది పడుతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా ఇప్పుడు నేను పెట్టాను కదా క్లాత్, ఈ విధంగా జెయింట్ పడుతుంది చిన్నపాటి ముక్క ఫ్రంట్లో. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి నాకు ఒకటి వచ్చేసి ఇప్పుడు నేను వేస్తుంది వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అంటే పైన రాసి బుట్ట హ్యాండ్స్ ఉంటాయి కదా, పైన 3 కుచ్చులు అంటాం కదా, మనం అలా కుచ్చు పెట్టాలన్నమాట. కొద్దిగా కుచ్చు పెట్టేసి కుట్టాలి. దానికోసం ఇదైతే కట్ చేస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి నార్మల్ హ్యాండ్ కటింగ్ ఫుల్ హ్యాండ్, అందుకని విడివిడిగా తీసేసి ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా లైన్ వేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా తీసేసి ఇప్పుడు ఓపెన్స్ అటువైపున జెయింటింగ్ మన వైపున పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి కస్టమర్ సైజ్ బ్లౌజ్ హాఫ్ హ్యాండ్స్ ఇచ్చిందనమాట. టేప్తో 10 ఇంచెస్ పెట్టండి సరిపోతుందని చెప్పింది. అందుకని నేను కింద 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసి టేప్ తీసుకొని ఎక్కడికైతే 10 ఇంచెస్ వచ్చిందో అది మార్కింగ్ పెట్టేసుకున్నాను అనమాట. పైన వచ్చేసి ఇంకా చంక డౌన్ వచ్చేసి 10 ఇంచెస్ అన్నప్పుడు 3.5 ఇంచులు ఉండాలి. చంక టైట్ కుట్టుకు అనేది 1 ఇంచ్ గ్యాప్ ఉందన్నమాట. అంటే క్లాత్ లేదు అక్కడ, జెయింట్ పడుతుంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోతుంది కదా. అప్పుడు వచ్చేసి పైన బుట్ట కోసం మనం మార్కింగ్ వేసేసుకుందాం. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా నేను ఒకసారి చెక్ చేసుకుని చూపిస్తున్నాను అనమాట మీకు. చంక దగ్గర అతుకు అనేది ఎలా పడుతుంది అనేది చూపిస్తున్నాను అనమాట. జెయింట్ పడుతుంది కదా అది ఎలా వేస్తాను అనేది చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి క్లాత్ తీసుకొని సేమ్ లైనింగ్ క్లాత్ ఇప్పుడు మార్కింగ్ వేసాం కదా అంత అవసరం అనమాట మనకి. కానీ ఇక్కడ క్లాత్ లేదు కదా జెయింట్ వేద్దాం కుట్టేటప్పుడు అని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసాను. హైట్ దగ్గర నుంచి హ్యాండ్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడ నుంచి ఇప్పుడు వచ్చేసి పైన బుట్ట పెట్టమన్నారు కదా, బుట్ట కోసం వచ్చేసి బుట్ట హైట్ కొంచెం లేవాలన్నారు కాబట్టి 2.5 బుట్ట హైట్, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. బుట్ట అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ కర్వ్ తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం 2 బ్లౌజెస్ కట్ చేసాం ఆల్రెడీ. 2 బ్లౌజెస్ కట్ చేసాం కదా, హ్యాండ్ వరకు వచ్చేసరికి సింగిల్ హ్యాండ్ చేసేసాం. ఇంకొక సింగిల్ హ్యాండ్ ఉంటుంది కదా అది వచ్చేసి ఇప్పుడు కట్ చేపిస్తాను చూడండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది.
దీన్ని తీసుకెళ్ళి మెయిన్ పార్ట్ పైన పెట్టేసి కట్ చేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు నేను ఒకటి చూపించలేదు, ఏంటంటే క్రాస్ బెల్ట్లు చివరిలో చూపిస్తాను చూడండి. క్రాస్ బెల్ట్లు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చెక్ చేసి ఎంత పడుతుందని చూసి కట్ చేయండి. నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తానమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసేది కూడా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, కొంచెం కోల్డ్గా ఉందన్నమాట. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చూడండి, ఇంకా మొత్తానికి ఈ బ్లౌజ్కి వచ్చేసి జెయింట్స్ అయితే చాలా పడతాయి అన్నమాట. హ్యాండ్స్కి అతుకులు అనేటివి లైనింగ్కి వేయాలి, మెయిన్ క్లాత్కి వేయాలన్నమాట. చూడండి, ఇంకా కటింగ్ అయితే అయిపోతుంది. నేను నైట్ టైంలో కట్ చేస్తున్నాను. ఇక్కడ అయితే కొంచెం మీకు లైటింగ్ కూడా తక్కువ ఉండొచ్చు. పెద్ద సైజు కదా, ఇలాంటి పెద్ద సైజు వచ్చినప్పుడు కట్ చేసుకునే వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను తీసానమాట. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు, కానీ కొంచెం బిజీ అండి. స్టిచ్చింగ్ వీడియో పెడితే మాత్రం ఎవ్వరు చూడరనమాట, అది నాకు తెలుసు. ఎందుకంటే వీడియోస్ పెడుతున్నాను కదా, చూస్తూ ఉంటాను. పెడతాను. ఈ రాఖీ పౌర్ణమి తర్వాత స్టిచ్చింగ్ వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీరు అడిగినప్పుడల్లా ఖచ్చితంగా ఒక వీడియో అయితే పెడుతున్నాను, స్టిచ్చింగ్ వీడియో. కానీ దానికి సపోర్ట్ తక్కువగా ఉందన్నమాట. మీరు ఇలాంటి వీడియోస్కి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. వాయిస్ అనేది కొంచెం తేడాగా ఉందండి, కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేనైతే చివరిలో క్రాస్ బెల్ట్లు కట్ చేస్తున్నాను. నేను కట్ చేసే మెథడ్లో నాకు ఒక సైడ్ వచ్చేసి 4 ఇంచులు, సైడ్ వైపున వచ్చేసి 3 ఇంచులు, ఏ సైజుకైనా అంతే పెట్టేసి కట్ చేస్తానన్నమాట. కుట్టేటప్పుడు నాకు లోడింగ్ పద్ధతిలో కుడతాను కాబట్టి స్టిచ్చింగ్లోకి ఎక్కువగా వెళ్ళిపోతుంది. క్రాస్ బెల్ట్ అనేది మందంగా వస్తుందన్నమాట. నేను లోడింగ్ పద్ధతే వేస్తాను. ఇంకా నా స్టైల్ వేరే అనమాట, నేను వేసే స్టైలు. ఇప్పుడు ఎవరు వేయట్లేదు అలా. ఈ వీడియో మీకు నచ్చితే యూజ్ ఉంది అనుకుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.